నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు రహదారి విస్తరణ బాధితులకు కాంగ్రెస్ అండదండ సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా పరిహారం చెల్లించాలని డిమాండ్ ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ జిల్లా కేంద్రంగా మారినప్పటికీ నిధులు మంజూరు కాకపోవడం బాధాకరమంటూ ఆవేదన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా మున్సిపల్ సిబ్బందికి పెరిగిన వేతనాలను అమలు చేయాలని సిఐటియు డిమాండ్ పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా రైతు వేదికలు కర్షకులకు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అనుభూతులు అనుభవాలను పంచుకునేందుకు చక్కని వేదిక అవుతుందని వెల్లడి ఇక డీటెయిల్ చూస్తే మున్సిపల్ కార్మికులకు జూన్ నెల నుంచి పెరిగిన వేతనాలను కేటగిరీల వారీగా అమలు చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది అనంతరం కమిషనర్కు వినతి పత్రం అందజేసింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 11వ పిఆర్సీని విడుదల చేసినప్పటికీ అందులో మున్సిపల్ కార్మికులు ఊసేలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు నిత్యం మురుగులో పనిచేస్తూ అందరికీ గొప్ప సేవ చేస్తున్న మున్సిపల్ కార్మికులను విస్మరించడం సరికాదన్నారు కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు నాగమణితో పాటు కార్మికులు స్వరూప సమ్మక్క సునీత రాధాకృష్ణ రమ దేవమ్మ శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్లలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు ఉద్యోగులకు 11వ పిఆర్సీని అమలు చేయాలని అప్పటి వరకు జీవో నంబర్ 60ని అమలు చేయాలని చెప్పేసి అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు ధర్నాలకు పిలిపివ్వడం జరిగింది ఇందులో భాగంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ముందు ధర్నా చేసి సంబంధించినటువంటి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్కు అదేవిధంగా మున్సిపల్ మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు 11వ పిఆర్సీని అమలు చేస్తామని చెప్పేసి 11వ పిఆర్సీని విడుదల చేయడం జరిగింది దాంట్లో చూసినట్లయితే మున్సిపల్లో పనిచేసేటువంటి కార్మికులకు ఉద్యోగులకు 11వ పిఆర్సీని అమలు చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది ఇప్పటికే నగరాలను శుభ్రం చేస్తూ చెత్త చెదారం తీస్తూ మురికి కాలువలను శుభ్రం చేస్తూ నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతున్నటువంటి ఎవరూ చేయలేనటువంటి ఒక గొప్ప పని చేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు 11వ పిఆర్సీని అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సేవలను గుర్తించి వారికి వెంటనే 11వ పిఆర్సీని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో 11వ పిఆర్సీ ఎప్పుడైతే అమలు చేస్తారో దానికన్నా ముందే ఏదైతే 60 నెంబర్ జీవో ఉందో ఆ జీవోలో పేర్కొన్నట్లుగా కార్మికులకు 15,600 నుంచి మొదలుకొని 22,750 రూపాయల వరకు వివిధ కేటగిరీలలో పనిచేసేటువంటి కార్మికులకు వేతనాలు ఇవ్వాల్సి ఉంది ఆ వేతనాలను వెంటనే జూన్ నెల నుంచి అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గతంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం 14 నంబర్ జీవో ఇవ్వడం జరిగింది ఆ జీవోలో పేర్కొన్నటువంటి వేతనాలను వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి కార్మికులకు అమలు చేయకుండా కార్మికులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది ఇప్పటికైనా చెప్తున్నాం 60 నెంబర్ను జీవోను ఏదైతే వేతనాలు ఉన్నాయో ఆ పెరిగిన వేతనాలను వెంటనే మున్సిపల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగులకు అమలు చేయాలని చెప్పి అదేవిధంగా 11వ పిఆర్సీని కూడా వీళ్లకు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆగస్టు 6వ తారీఖున ఇవే సమస్యల మీద చెలో కలెక్టరేట్ కు పిలిపివ్వడం జరిగింది ఈ పిలుపులో మున్సిపల్లో పనిచేసేటువంటి కార్మికులందరూ భాగస్వామ్యమై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి సమస్య పరిష్కారంలో మీ అందరూ ముందు భాగాన ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిఐటి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలు కర్షకులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొస్గి మండలంలోని ఏబీకే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తనాల పంపిణీ నుండి పండించిన పంట మార్కెటింగ్ వరకు అనుభూతులు అనుభవాలు పరస్పరం పంచుకునేందుకు రైతాంగానికి ఇది ఒక చక్కని వేదిక అవుతుందని చెప్పారు. కాగా కొస్కి మండల మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ వీరారెడ్డి, వైస్ చైర్మన్ వరప్రసాద్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందుకంటే మార్కెట్ కమిటీలు చైర్మన్ వేసుకున్నా డైరెక్టర్ వేసుకున్నా కూడా ఏదో నామమాత్రంగా అన్ని కష్టాలు ఈ మీటింగ్కి వస్తే కరెంటు లేని కష్టాలు మాట్లాడుకునేది, నా పేరు వెళ్ళిపోయిందిరా మాట్లాడుకునేది, మొన్న 5 ఎకరాలు అమ్ముకున్నామని మాట్లాడుకునేది, అప్పులు చేసామని మాట్లాడుకునేది, బిడ్డపల్లి అయితే 5 ఎకరాలు అమ్ముకున్నామని మాట్లాడుకునేది, 4 ఎకరాలు అయితే 2 ఎకరాలు అనేది 2 ఎకరాలు వెళ్ళిపోయిందని చెప్పి మాట్లాడుకునేది, మోటార్ కాలిపోయింది పోవాలా మోటార్ చేయించుకొని రావాలని మాట్లాడుకునేది, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ పోయింది 4 రోజులైనా రోడ్డు వర్గనిస్తలేవు, తలా 500 వేసుకొని పోయి రావాలని చెప్పి అట్లా మాట్లాడుకునేది. మరి ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతు కానీ నాకు పంట వండలేదు, ఏ రైతు కానీ మాకు కరెంటు లేవు, కరెంటు పోతుంది, ఏ రైతు కానీ ఒక 4 గుంటల భూముల రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు బ్యాంకులో పడ్డాయి. అరే ఆయన లేకపోయినా కానీ ఆ ముసలాయనకు 5 లక్షలు బ్యాంకులో పడ్డాయి బాబు, పెన్షన్ కూడా వస్తుంది అటువంటి మాటలు ఇలా మాట్లాడుతున్నాం. దేశం కానీ బాగుపడడం అంటే ఏంది, బాగుపడడం ఆ రాష్ట్రం కానీ దేశం కానీ అంటే అక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ, అత్యధిక శాతం ప్రజలకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి వనరులు, ఆ వనరులన్నీ వాళ్ళ వినియోగంలోకి తేవాలి. వినియోగంలోకి వచ్చిన వనరుల ద్వారా అక్కడ అభివృద్ధి ఫలాలు సాధించాలి, ఉత్పత్తులు రావాలి, అందరి చేతికి పని రావాలి, అందరికీ ఉపాధి రావాలి. ఈ ఉపాధులు అనేకం ఉంటాయి. ఒక వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం మూలంగానే ఈ వ్యవసాయ రాష్ట్రం, ఈ దేశం వ్యవసాయ దేశం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంది. ఈ 4 కోట్ల జనాభాలో వ్యవసాయము దాని అనుబంధ వృత్తుల మీద ఆధారపడి బతికేటువంటి ప్రజల యొక్క జనాభా దాదాపు 2,50,00,000 మంది ఉన్నారు. ఎట్లా ఏం లెక్క ఇది? రైతు బంధు కోసం మనం క్వాలిఫై చేసినటువంటి రైతుల యొక్క సంఖ్య 63,40,000 మంది రైతు బంధుకు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం లెక్క తీసింది. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ 7 సార్లు రైతు బంధు చేసినాం. ఇది మొదలైనప్పటి నుంచి ఇప్పటికి మొన్నటికి మొన్న 7వ విడత చేసినాం. 7,360 కోట్ల రూపాయలు వేసినాం రైతాంగానికి ఒక్క సీజన్ కోసం. ఒక రైతు అంటే భార్య, భర్త, 2 పిల్లలు లేదా 2 యువరైతులు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు, సగటున ఒక కుటుంబం, రైతు కుటుంబంలో 4 ఉంటారు. 63,40,000 మంది రైతులకు రైతు బంధు ఇచ్చినామంటే 63,40,000 కుటుంబాలకు ఇచ్చినట్టు. ఇంటూ 4 అంటే లెక్క 2,50,000 దాటిపోతుంది. అంటే ఇంతమందికి ప్రత్యక్షంగా చేయూతనిచ్చి ప్రత్యక్షంగా ఈ రంగాన్ని. ఇక రహదారి విస్తరణ నేపథ్యంలో నష్టపోయిన కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బైరు శైలేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా శైలేందర్ గౌడ్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ పనులు ప్రారంభించి 3 ఏళ్లైనా బాధితులకు ఇప్పటికీ పరిహారం అందలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఆక్రమణదారులు కాదని, ముమ్మాటికి హక్కుదారులేనని చెప్పారు. నష్టపరిహారం వెంటనే నష్టపరిహారం వెంటనే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
నశించాలే ప్రభుత్వం మొండి వైఖరి, నశించాలే ప్రభుత్వం మొండి వైఖరి, చెల్లించాలే మెయిన్ రోడ్ బాధితులకు నష్టపరిహారం వెంటనే, చెల్లించాలే మెయిన్ రోడ్ బాధితులకు నష్టపరిహారం వెంటనే, పూర్తి చేయాలి రోడ్ల మరమ్మతులు తొందరగా, పూర్తి చేయాలి రోడ్ల మరమ్మతులు తొందరగా. ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలని ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించారు. కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేసి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ములుగు జిల్లా కేంద్రంగా మారినప్పటికీ నిధులు మంజూరు కాకపోవడం బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే సంబంధిత మంత్రిని కలిసి మున్సిపాలిటీని ఏర్పాటు కోసం కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ అధ్యక్షులు రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు భానుత్ రవిచందర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కానీ ములుగు నియోజకవర్గం కానీ టూరిజం హబ్గా మరి వెలుగొందడం అనేది చాలా సంతోషదాయకము. చారిత్రాత్మకంగానే ఇదొక హిస్టారికల్ ప్లేస్గా వెలుగొందినటువంటి ప్రాంతం. కాకతీయ కట్టడాలు కానీ, అడవులు కానీ, మరి ప్రజలు నిత్యం కొలిసేటువంటి మన సమ్మక్క సార్లమ్మ కానీ, అటు పాకాల కొత్తగూడలో గుంజేడు ముసలమ్మ కానీ, లక్ష్మీ నరసింహ టెంపుల్ కానీ, స్వామి టెంపుల్ కానీ, గోదావరి పరివాహక ప్రాంతం కానీ, ఇట్లా రకరకాల టూరిజం ఇవాళ ప్రపంచ స్థాయి గుర్తింపు కూడా మన రామప్పకు రావడం చాలా చాలా సంతోషం. ఈ క్రమంలో ఇంకా ములుగు ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ములుగు కేంద్రం జిల్లా కేంద్రంగా ఉన్నప్పటికీ ములుగులో సరైనటువంటి బస్ డిపోను అంటే ఇప్పటివరకు బస్ డిపో రాలేకపోయింది. కాబట్టి గతంలో కూడా మరి మేము ఆర్టీసీ శాఖ మాత్యులకు ఇవ్వడం జరిగింది, లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే బస్ సౌకర్యాలు అనేది కూడా మారుమూల పల్లెలకు అందరికీ, అదేవిధంగా వచ్చిపోయేటువంటి టూరిస్టులకు కూడా బస్ సౌకర్యం ఉండాలి. కాబట్టి వెంటనే బస్ డిపోను ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా జిల్లా కేంద్రంగా ఉంటూ మరి అనేక టూరిజం ప్రాంతాలకు సెంటర్గా ఉన్నటువంటి ములుగు మున్సిపాలిటీగా కూడా అవ్వడం చాలా చారిత్రక అవసరం కూడా. చుట్టుపక్కల ఒక 10 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలను కనుక కలుపుకుంటే అన్నీ కూడా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కాబట్టి మరి ఇవన్నీ కూడా ఒక మ్యాప్ లాగా తయారు చేసుకొని మున్సిపాలిటీ కనుక చేస్తే ప్రత్యేక నిధులు వస్తాయి. వెనుకబడ్డటువంటి ములుగు టౌన్ కూడా జిల్లా కేంద్రమైంది, నియోజకవర్గ కేంద్రంగా ఉంది, డివిజన్ కేంద్రంగా ఉండింది, అదేవిధంగా మండల కేంద్రంగా ఉండింది. ఇవన్నింటికి సెంటర్ అయినప్పుడు ఈ యొక్క కేంద్రంలో మరి మున్సిపాలిటీ నుంచి రావాల్సినటువంటి డెవలప్మెంట్ జరగాలంటే కూడా మున్సిపాలిటీ అనేది చాలా అవసరం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ దిశగా అడుగులు వేయాలని మేము కూడా త్వరలోనే మున్సిపల్ శాఖ కమిషనర్ గారు కానీ, అదేవిధంగా మున్సిపల్ శాఖ మినిస్టర్ను కూడా కలిసి ములుగు యొక్క అభివృద్ధి, అదేవిధంగా మున్సిపాలిటీ యొక్క ఆవశ్యకత ఎంత ఉందో వివరించడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని ముదోల్ ఎమ్మెల్యే విఠలరెడ్డి అభిప్రాయపడ్డారు. ముదోల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినూత్న పథకాల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర సీఎంలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారంటూ ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆయేషా అఫ్రోజ్ ఖాన్, తహసీల్దార్ శివప్రసాద్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, ఎంపీటీసీ సరళ, కోఆప్షన్ సభ్యులు మగ్దుమ్, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. కొత్తగా మంజూరైన ఆహార భద్రత కార్డుల పంపిణీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలంటూ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు ఆయన కార్డును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పేదల ఆకలి బాధలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. వాళ్ళ జీవితాల పట్ల విశ్వాసం పెరగడానికి అనేక నూతనమైన పథకాలను తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఎవరు అడగకపోయినా అసలు ఎవరు ఊహించిన పద్ధతుల్లో అనేక పథకాలు తీసుకొచ్చి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా చేసిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడానికి మనం ఎందుకు ప్రయత్నం చేసినామో
మనందరికంటే కేసీఆర్కి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన ఆనాడు ప్రభుత్వంలో ఉన్నవాడిగా తనను ఎన్నుకున్న ప్రజలకి సరైన న్యాయం చేయలేకపోతున్న ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజల్ని ప్రజలుగా చూడడం లేదు, తెలంగాణ రైతుల్ని రైతులుగా చూడడం లేదు, తెలంగాణ సంస్కృతిని సంస్కృతిగా చూడడం లేదు, తెలంగాణ పండుగల్ని పండుగలే కాదంటున్నారు. చివరికి తెలంగాణ దేవతలను కూడా అవమానం చేసే పద్ధతుల్లో ఆనాటి పరిపాలకులు ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ పోవాలంటే, తెలంగాణ ఆకలి తీరాలంటే, తెలంగాణ బీడు భూములు సస్యశ్యామలం కావాలంటే ఒకే ఒక మార్గం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ అన్ని సమస్యలకు పరిష్కారం అయితే అని చెప్పి ఆలోచన చేసి ఈ తెలంగాణ భూమిపుత్రుడుగా తల్లి తెలంగాణను చేయాలని చెప్పి తనకున్న పదవులన్నీ వదులుకొని ప్రజల్లోకి వచ్చి తెలంగాణ ప్రజల్ని ఐక్యం చేసి రాష్ట్రాన్ని సాధించి తెచ్చిన తెలంగాణను మీరైతేనే అభివృద్ధి చేయగలుగుతారు, మా ప్రజల ఆకాంక్షలు మీకే తెలుసు అని చెప్పి ప్రజలు కూడా కేసీఆర్ గారికి ఏదైతే తప్పచెప్పారో, గత ప్రభుత్వం 2014 నుంచి 2018 వరకు ఆ 4.5 సంవత్సరాల కాలంలోనే అనేక పథకాలు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల ఆకలిని తీర్చిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ వచ్చే నాటికి మనకు తాగునీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంట్ లేదు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పత్తికొండలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట లీగల్ సెల్ కన్వీనర్ అడ్వకేట్ భాస్కర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రంగాగౌడ్ మాట్లాడుతూ వయస్సు మీరిన ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మాట్లాడడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. బీజేపీ నేతలు బ్రహ్మయ్య, నగేష్, రంగన్న, నల్లన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా గోరక్షణపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుంటే, మరి శాసనసభలో చట్టాన్ని అమలు చేయాల్సిన ఓ ప్రజాప్రతినిధి, వయసులో పెద్దోడు, సీనియర్ అయిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి మతి భ్రమించి ఈరోజు ఆ యొక్క చట్టాన్ని అమలు చేయకూడదంటూ, మరి గోరక్షణ చట్టాన్ని అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంత దమ్ము లేదని, మరి ప్రతి ఒక్క చోట కూడా పోలీసులను పెట్టి గోమాతను రక్షించాలన్న ఆ దుర్భర బుద్ధి నుండి ఆ గోమాత రక్షించాలని కోరుకుంటూ ఆ యొక్క హిందూ వ్యతిరేకి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి తహసీల్దార్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట, ఆర్డీఓ కార్యాలయాల ఎదుట, కలెక్టర్ కార్యాలయాల ఎదుట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని హిందూ సంఘాలన్నీ కలిసి ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మిత్రులారా, అయ్యా, భారతదేశానికి హిందూ దేశం అని చెప్పేసి ఏనాడో పేరున్నది. మరి హిందూ చట్టాలకే సరైన అతిగతి లేకపోతే హిందువుల ఓట్లతో గద్దెనెక్కిన ఈ రాష్ట్ర ప్రభుత్వం హిందూ ఓట్లతో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి మరి వారి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి హిందువుల తరఫున భారతీయ జనతా పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నా. సేవ్ ఇండియా పేరిట ఆగస్టు 9న తలపెట్టిన ఆందోళన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటి జిల్లా అధ్యక్షుడు కామనూరు శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. కడప జిల్లా కమలాపురంలో జరిగిన ప్రజా సంఘాల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కేంద్రంలోని మోడీ బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో ఆశా సంఘం జిల్లా కార్యదర్శి రాజమణి, ఆటో కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు, సిఐటి ఆటో మండల కార్యదర్శి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 9న సేవ్ ఇండియా సేవ్ నేషన్ కార్యక్రమం జరుగుతోంది. దీనికి పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని సిఐటియు కమలాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలందరూ కూడా వారి సంపూర్ణ మద్దతు తెలిపినందుకు వారందరూ కూడా సిఐటి కడప జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా దశల వారీగా అన్ని కూడా అమ్ముకుంటా పోతుంది. దీనివల్ల ఉపాధి లేకుండా నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో బీజేపీ ప్రభుత్వంలో ఎవరైతే డిస్ఇన్వెస్ట్మెంట్గా ఒక మంత్రిని కేటాయించారో ఇప్పుడు ఏకంగా అమ్మకానికే ఒక మంత్రిని పెట్టినట్టుగా ఇవాళ వివరిస్తున్నారు. గతంలో మనం పూర్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక బ్రిటిష్ వారి దగ్గర నుంచి పోరాటాలు చేసుకొని అనేక ప్రభుత్వ రంగంలో అనేక సంస్థలు కూడా కాపాడుకోవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో సంబంధించి విశాఖ ఉక్కును కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ రంగంలో ఉండే పరిశ్రమలు కానీ పారిశ్రామిక వాళ్ళని కానీ అభివృద్ధి చెందాలా, అది ప్రజల హక్కుగా భావించాలా. మేము జరగబోయే ఈ పోరాటానికి రైతు సంఘం అట్లాగే వ్యవసాయ కార్మిక సిఐటిగా పెద్ద ఎత్తున క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇవాళ సేవ్ ఇండియా సేవ్ గవర్నమెంట్ సెక్టార్ పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నాం. ఆగస్టు 9వ తారీఖున మనం గమనించాల్సింది ఇవాళ కార్మికులకు అనేక నష్టం తీసుకొచ్చే చట్టాలు తీసుకొస్తున్నారు. అట్లాగే రైతులకు సంబంధించి నల్ల చట్టాలు తీసుకొస్తున్నారు. వ్యవసాయ కార్మికులు కూడా పనిచేసే క్రమంలో కులం ఆధారంగా ఈరోజు వేతనాలు కూడా ఇస్తున్నాం. దీన్ని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజానికము లౌకికవాదులు ప్రజాతంత్రవాదులు కూడా పాల్గొని సేవ్ ఇండియా సేవ్ నేషన్ అనే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ఇటీవల కరోనాతో మృతి చెందిన దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు మందపల్లి ఉమా దశదిన కర్మ భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ వెంకటేశ్వర రాజు హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భౌతికంగా ఉమా లేకపోయినప్పటికీ తమ హృదయంలో నిలిచి ఉంటుందన్నారు. జోహార్ మందపల్లి ఉమా గారు, జోహార్ మందపల్లి ఉమా గారు, జోహార్ జోహార్ మందపల్లి ఉమా గారి ఆశయాలను, మందపల్లి ఉమా గారి ఆశయాలను, ఉమా గారి ఆశయాలను అది కట్ చేయండి. పేస్ట్ వచ్చేస్తారు. అనుకోకుండా జరిగిన ఈ దుర్ఘటన అందరికీ బాధాకరం అమ్మా. ఇలా జరుగుతుంది కళలో కూడా మాట్లాడానికి రావట్లేదు. ఆమె ఆశయాలను ముందు తీసుకెళ్దాం. అందరు యూనిటీగా ఉండండి. ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ రావద్దు. నాకు వస్తే ఈ పని చేసాం, ఈ మంచి పని చేసాం సార్ అని చెప్పండి. ఏ టైంలో మీరు కాల్ చేసినా అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ. తెలంగాణ తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దూడల సాంబమూర్తి గౌడ్ నియమితులయ్యారు. హైదరాబాద్లోని టీటీడీపీ కార్యాలయంలో ఈ మేరకు ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కాప్రా నియోజకవర్గం పరిధిలో బీసీ విభాగం పటిష్టతే లక్ష్యమని వివరించారు. కట్టుబడి ఉంటానని పార్టీ నిర్ణయాలను అత్యంత విశ్వాసంతో పాటిస్తూ పార్టీ పట్ల పూర్తి విధేయతతో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర బీసీ విభాగం కార్యదర్శిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాకు జన్మనిచ్చిన భారతావని ఆదర్శంగా నీతి నిజాయితీతో నిరాడంబరంగా ప్రజాసేవకు అంకితమవుతాను. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నైతిక విలువలతో కులము మతము వర్గము ప్రాంతీయ తత్వాలకు అతీతంగా ఆదర్శ సమాజ రూపకల్పనకు బీసీ సంక్షేమానికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రహదారి విస్తరణ బాధితులకు కాంగ్రెస్ అండదండ. సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా, పరిహారం చెల్లించాలని డిమాండ్. ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్. జిల్లా కేంద్రంగా మారినప్పటికీ నిధులు మంజూరు కాకపోవడం బాధాకరమంటూ ఆవేదన. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ డిమాండ్. కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. మున్సిపల్ సిబ్బందికి పెరిగిన వేతనాలను అమలు చేయాలని సిఐటియు డిమాండ్. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా. రైతు వేదికలు కర్షకులకు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. అనుభూతులు అనుభవాలను పంచుకునేందుకు చక్కని వేదిక అవుతుందని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.